మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సాయి రవిశంకర్. ఐఎమ్ ఏ సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, డైరెక్టర్ ఆఫ్ క్యాథ్ ల్యాబ్, విరేజీ హాస్పిటల్, హైదరాబాద్. బ్లడ్ ప్రెషర్ ఈజ్ ఎ వెరీ సైలెంట్ కిల్లర్. చాలామందికి బ్లడ్ ప్రెషర్ 180-90 ఉన్న తర్వాత కూడా లక్షణాలు ఉండవు, ఎందుకంటే బాడీ అడాప్టివ్ అయిపోతుంది. దానివల్ల ఏంటవుతుందంటే బ్లడ్ ప్రెషర్ హై ఉన్న వల్ల కిడ్నీలు, బ్రెయిన్ అండ్ హార్ట్, ఈ 3 ఆర్గాన్స్ డ్యామేజ్ అయిపోతాయి. అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ తెలుస్తుంది హై బీపీ. సో ఎనీ పర్సన్ మోర్ దెన్ 18 years బీపీ చూపెట్టుకోవాలి. బీపీ హై ఉన్నదా లేదా. ఒక పర్సన్కి బీపీ ఈవెన్ 140 కంటే ఎక్కువ ఉన్నది అనుకోండి, ఎవ్రీ 10 millimeter ఆఫ్ మెర్క్ ఏది ఉన్నదో మీదన 140 నుంచి 150 వస్తే హార్ట్ అటాక్ రావడం ఛాన్సెస్ డబల్, బ్రెయిన్ స్ట్రోక్ రావడం ఛాన్సెస్ డబల్. ఇప్పుడు 150 నుంచి 160 ఉన్నదనుకోండి, హార్ట్ అటాక్ ఆర్ బ్రెయిన్ స్ట్రోక్ రావడం ఛాన్సెస్ డబల్ కాదు, 4 times. సో ఎవ్రీ 10లో 2 times ఎక్కువ అవుతుంటుంది. సో బీపీ ఎక్కువ ఉన్న వల్ల కిడ్నీ, హార్ట్ అండ్ బ్రెయిన్ ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది కూడా. సో లోపల అవుతూనే ఉంటుంది. సో ఇప్పుడు మెయిన్ ఇండియాలోని చాలామందికి 50% మనకి వాళ్ళకి బీపీ ఉన్నదని వాళ్ళకి తెలియదు. సో ప్రాపర్ బీపీ స్క్రీనింగ్ టెస్ట్, హైపర్ టెన్షన్ స్క్రీనింగ్ టెస్ట్ రెగ్యులర్గా మేము చేసుకుంటున్నాం. ఫ్రమ్ అవర్ హాస్పిటల్ ఆల్సో మేము చేస్తున్నాం. మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం పబ్లిక్కి, ఒకసారి బీపీ రెగ్యులర్గా మీరు చెకప్ చేయించుకోండి. బీపీ ఎవరికి ఉన్నదో 50% అవుట్ ఆఫ్ 50%లో బీపీ ఉన్నది తెలిసినా కూడా 30% టాబ్లెట్ వేసుకుంటారు, మిగతా వాళ్ళు వేసుకోరు. ఎందుకంటే కొన్ని రోజులు వేసుకొని వాళ్ళు టాబ్లెట్లు బంద్ చేయిస్తారు. మాకేం సిమ్టమ్స్ లేవు, మంచిగా ఉన్నాం, మాకేం లక్షణాలు లేవు, కానీ బీపీ ఉంటుంది 160-90. సో 30% చేయరు. ఈ 30%లో ఎనదర్ 30% మాకు గోల్ రీచ్ అవుతున్నారు. అంటే 130/80 ఏది ఉన్నదో అక్కడి దాకా తెస్తున్నారు. మిగతా వాళ్ళు టాబ్లెట్ వేసుకుంటున్నారు, కానీ బీపీ 150/90 అయినా రెగ్యులర్గా మెయింటైన్ అవుతున్నదా లేదా అవుట్లేదు. సో బీపీ చెకప్ చేయించుకోండి, టాబ్లెట్ ఏదో రెగ్యులర్గా వేసుకోండి. టాబ్లెట్ వేసుకున్న తర్వాత కూడా బీపీ చెకప్ చేయించుకోండి. బీపీ 130/80 ఆ నంబర్ ఒకటి గుర్తుకుంచుకోండి. బీపీ హై ఉంటే 2 times, 3 times, 4 times మీ హార్ట్ అటాక్ రావడం ఛాన్సెస్ కూడా ఎక్కువ.